ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గురుత్వ మహదైశ్వర్యాన్ని మట్టి మనిషికి ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞత చెప్పుకునేటువంటి మహత్తర ఘట్టం ఇది. గురుత్వ రజత జూబిలీ వేడుకలను ఘనంగా కొనియాడుతున్న మన ప్రియతమ గురువు గురుశ్రీ కాటం బల్తసార్, మా క్లాస్మేట్ ఫాదర్ గారు, మరి వారితో పాటు దేవునికి వందనాలు కృతజ్ఞత తెలపడానికి ఈ దివ్య పూజాబల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి పూజ్య గురువులు, అలాగే మఠకన్యలు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, విశ్వాసులు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. గురుత్వ రజత జూబిలీ గురుత్వానికే పండుగ, గురువులందరి పండుగ. మరి ఈ సందర్భంగా గురుత్వము, దాని ఔన్నత్యము, ఆ గురువుని ప్రజలుగా ఎలా చూడాలి, గురువులుగా మా గురుత్వాన్ని ఎలా చూడాలి అన్న విషయాల్ని కాసేపు ధ్యానం చేసుకుందాం. కథోలిక గురువు సృష్టికర్త స్వహస్తాలతో రూపుదిద్ది గురుత్వ మహదైశ్వర్యంతో నింపిన మృణ్మయ పాత్ర గురువు, మట్టి పాత్ర గురువు. పేదరికం, విధేయత, బ్రహ్మచర్యం నిష్టగా పాటించే వ్రత తత్పరుడు గురువు. దేవుని ఎదుట ప్రజలందరికీ, విశ్వాసులందరి యొక్క ప్రతినిధిగా నిలబడుతూ ఉన్నాడు. ప్రజల కష్టాల్లో క్రీస్తుని కారుణ్య వదనం, ఆపన్న హస్తం గురువు. సంస్కారాల పరిచారకుడు, పంపిణీదారుడు, సంఘ సంస్కర్త, సంఘం యొక్క మనస్సాక్షి గురువు. గురువు జీవితంలో మనందరికీ తెలుసు, పొగడ్తలు, అగడ్తలు, సన్మానాలు, చీత్కారాలు, భూషణ దూషణలు పరిపాటే. ప్రజలు గురువుని, వారి విచారణ గురువునండి, ఎవరైనా గురువుని గుండెల్లోనూ పెట్టుకుంటారు, అప్పుడప్పుడు గుండు సూదులతో కూడా గుచ్చుతూ ఉంటారు. గురువు బోధకుడు, యాజకుడు, నాయకుడు. ఇక్కడ నాయకుడు అంటే కేవలం నడిపించేవాడు మాత్రమే కాదు, నలిగిపోయేవాడు కూడాను. ధర్మాన్ని పాటించడంలో, ప్రజల్ని నడిపించడంలో ఒక మోషేలాగా నిందలు పడుతున్నాయి, రాళ్ళు పడుతున్నాయి. అప్పటికప్పుడే శరణు శరణు అంటారు, మీరు తప్ప ఎవరున్నారంటారు, మరి మీరైనా మమ్మల్ని ఇలా చేశారు అంటారు. ప్రతి గురువు కూడా మోషేలాగా నలిగిపోయేటువంటి నాయకుడు. ఎలా క్రీస్తు తన ప్రజల కోసము సిలువలో నలిగిపోయినట్లు ప్రతి గురువు కూడా ప్రజల కోసము, వారి శ్రేయస్సు కోసము నలిగిపోయేవాడు. క్రీస్తు బలియాగంతో పాటు తన స్వీయ అర్పణను కూడా ప్రతి దివ్య పూజాబలిలో జత చేసే అపర క్రీస్తు గురువు, క్రీస్తు ప్రతినిధి. ప్రియ సహోదరులారా, మరి ఇటువంటి పవిత్ర గురుత్వ అంతస్తుకి చేరుకున్నటువంటి ప్రతి గురువు, విశేషించి ఈరోజు మా మిత్రుడు బల్తసార్ ఫాదర్ గారు, మరి ప్రజల విషయంలో తన యొక్క పాత్రను గురించి పునీత జాన్ మరియా వియానీ గారు చెప్పిన మాటలు మరొకసారి మేము గుర్తు చేసుకుంటున్నాం. కథోలిక గురువు ఎంత గొప్పవాడు! తానెవరో ఏమిటో సరిగ్గా గ్రహిస్తే ప్రాణం పోతుంది. దేవుడే గురువుకి విధేయిస్తాడు. ఎలా? గురువు దివ్య పూజాబలిలో ఉచ్చరించే మాటలకు దేవుడే స్వర్గము నుండి కిందకి దిగి వస్తాడు. చిన్న అప్పరూపములో ఒదిగిపోతాడు. అసలు గురుత్వాభిషేకమే లేకపోతే మన జీవితాల్లోనికి ప్రభు ఎలా వస్తాడు?
దివ్య సత్ప్రసాద మందసములో ఆ ప్రభువుని అలంకరించేదెవరు? గురువు. నీ జీవిత ప్రారంభములో నీ ఆత్మను స్వాగతించిందెవరు? జ్ఞానస్నానం ద్వారా గురువే. నీ ఆత్మను పోషించి జీవిత యాత్రలో శక్తినిచ్చి నడిపించేదెవరు? గురువు. నీ ఆత్మను యేసు రక్తముతో చివరిసారిగా శుద్ధీకరించి దేవుని ఎదుట నిలబడగలిగేలాగా సిద్ధపరిచేదెవరు? గురువే. పాప ఫలితంగా నీ ఆత్మ చనిపోతే దానిని పైకి లేపి దానికి ప్రశాంతతను నెమ్మదినిచ్చి పునరుద్ధరించేదెవరు? మళ్ళా ఆ గురువే. దేవుని తర్వాత గురువే సర్వస్వం. స్వర్గంలో మాత్రమే గురువు యొక్క ఔన్నత్యాన్ని తానేమిటో సంపూర్తిగా తెలుసుకుంటాడు అంటున్నాడు జాన్ మరియ వియానీ గారు. ప్రియమైన సహోదరులారా, గురుత్వం గురించి చెప్పుకపోతే ఇక సమయం చాలదు. మరి ఇటువంటి పవిత్ర గురుత్వ అంతస్తుకి 25 ఏళ్ల క్రితం తన అభిషేక హస్తాలతో తన సన్నిధికి, తన యొక్క ప్రేమలోనికి, తన స్నేహంలోనికి, తన గురుత్వంలోనికి ఆహ్వానించినటువంటి ఆ ప్రభువునికి 25 ఏళ్లుగా అతని నడిపింపుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఫాదర్ గారు ఈరోజు. వారితో పాటు మనం కూడా దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. వారి కోసము మనము ప్రార్థన చేద్దాం. ఈనాటి పట్టణాలకు మనం వెళ్ళినట్లయితే జూబిలీ అన్న మాట చాలాసార్లు జూబిలీ జరుపుకున్న ప్రతిసారి మేము ధ్యానం చేస్తున్నాము, ప్రసంగాల్లో చెప్తున్నాము. ఇది హీబ్రూ సాంప్రదాయంలో ఇజ్రాయేలు ప్రజల జీవితంలో వారు పొందినటువంటి మేలులకు, దేవుని మంచితనానికి కృతజ్ఞత తెలుపుతూ సంబరాలు చేసుకున్నటువంటి రోజు. యోబెల్ అనే మాట నుంచి జూబిలీ అన్న మాట వచ్చిందట. యోబెల్ అంటే ర్యామ్స్ హార్న్ ట్రంపెట్, అంటే గొర్రుపోతు కొమ్ము స్వరం. నేను అక్కడికి వెళ్తే సరిగ్గా చూస్తాను. మేము హోలీ ల్యాండ్ వెళ్ళినప్పుడు ఖానాలో ఒక పెద్ద షాప్ ఉంది. గొర్రెపోతు కొమ్ములు అంటే ఇంత అనుకుంటాం, ఇంత పొడవు ఉంది అది, చుట్టూ తిరిగి అది ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో, పండుగల్లో ఆ కొమ్ము వాద్యంతో వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారట. ముఖ్యంగా జూబిలీ అంటే 50 సంవత్సరాలు, 7 ఏళ్ళు 49 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి సంవత్సరము విడుదల సంవత్సరము, ఉత్సవ సంవత్సరము. దాన్ని సబాటికల్ ఇయర్ అంటారు. దాన్ని 25 సంవత్సరాలుగా కూడా జరుపుకుంటూ ఉన్నాం. It is a time of emancipation and a restoration of land and property. A time of renewal and recommitment. A time of returning. A time of reconciliation and a time of refreshing relationships. చాలా చక్కనైనటువంటి భావాలు. విడుదల సంవత్సరం, నూతనీకరణ సంవత్సరం సమయము. అలాగే ఈ నూతనీకరణ మాత్రము ఎందులో సఖ్యతా సంవత్సరము, సఖ్యతా సమయము. అలాగే మన సంబంధ బాంధవ్యాలను నూతనీకరించుకునేటువంటి సమయము ఈ సమయం. అందులో భూమికి విడుదల, జంతువులకు విడుదల, అప్పుల బాధలు ఉన్నటువంటి వారికి విడుదల. మరి ఈ సందర్భంగా ఫాదర్ గారికి విడుదల ఏం చేయాలి? విడుదల అంటే ఫాదర్ గారు ఎవరికైనా అప్పులు ఇస్తే మర్చిపోవాలి, ఎవరిదైనా అప్పులు తీసుకుంటే వెంటనే ఇచ్చేయాలి. అదన్నమాట ఈరోజు చేయవలసినటువంటి కార్యక్రమం. ఈ సంవత్సరం అంతా కూడా విడుదల వ్యక్తిగతంగా మాకున్నటువంటి బంధనాల నుండి, చిక్కుముడుల నుండి విడుదల పొందే సంవత్సరం. మేమేమైనా గురువుగా ఎవరినైనా బంధించి ఉన్నట్లయితే, కాళ్ళకు బంధాలు వేసేసినట్లయితే, చిక్కుముడుల్లోనికి నడిపించిన వాళ్ళం అయితే ఈరోజు విడుదల చేసే సమయము ఈ సంవత్సరం అంతా కూడా. దేవుని ముందు, ప్రజల ముందు విడుదలను పొందుతూ విడుదలను ఇవ్వవలసిన సంవత్సరము. దట్ ఈస్ రియల్ సెలబ్రేషన్ ఆఫ్ జూబ్లీ. మరి ఈరోజు ఫాదర్ గారితో పాటు దేవుని సన్నిధిలో విడుదల కోసం మనం అందరం కూడా ప్రార్థన చేసుకోవాలి.
విడుదలనిచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకోవాలి. దేవుని ఆశీస్సులు, దేవుని మంచితనాన్ని గుర్తించుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఎందుకంటే 2వ పట్టణంలో మనం విన్నాము, ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మాత్రము సామాన్యమైన మట్టి పాత్రల వంటి వారమే. ఈ గొప్పతనం మాది కాదు, అతనిదే. మీ మట్టి పాత్రలు కింద పడితే పగిలిపోతాం. పాత్ర కొండ కింద పగిలితే అందులో పడిపోతే అందులో ఎంత విలువైనటువంటి అమృతం పోసినా నేలపాలేది, బూడిద పాలే. God chooses the weak and makes them strong. బలహీనులను ఎన్నుకొని తన బలాన్ని నింపి బలాఢ్యునిగా చేస్తాడు. ప్రతి గురువు కూడా ఇదిగో మట్టి పాత్రలే, కానీ తన చేతుల్లోకి వచ్చిన తర్వాత అతడు మహిమను నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఆ ప్రభువు సువార్త పట్ల మనం విన్నాము, మీ ఆనందము పరిపూర్ణమగినట్లుగా. ప్రతి గురువుకి చెప్తున్న మాట, ప్రతి వారికి చెప్తున్న మాట ఇది. తన శిష్యులుగా ప్రతి గురువుకి చెప్తున్నాడు, మీ ఆనందము సంపూర్ణం అవ్వడానికి నేను మీకు ప్రేమాజ్ఞనిస్తూ ఉన్నాను. మీ నుండి నేనేమీ దాచలేదు. నా గురుత్వంలో మీకు భాగాన్నిచ్చాను. మీరు దాసులు కాదు, యజమానులతో సమానము. మీరు స్నేహితులు. యు ఆర్ నాట్ స్లేవ్స్ ఆర్ సర్వెంట్స్, యు ఆర్ మై ఫ్రెండ్స్. తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారబోయేవాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడున్నాడు? వ్యక్తిగతంగా ఆ ప్రభువు మా కోసము, మీకోసం, అందరి కోసం ప్రాణం పెట్టాడు. మరి ప్రతి గురువు కూడా క్రీస్తు శరీరాన్ని, అప్పాన్ని విరిచి ఇస్తున్నప్పుడు క్రీస్తుతో పాటు తన శరీరాన్ని విరిచి తన యొక్క ఆలోచనలను, తన వ్యక్తిత్వాన్ని, తన అహాన్ని విరిచి ఇవ్వాలి. అది మాకు ప్రభు గుర్తు చేస్తున్నాడు. వీఆర్ బ్రోకెన్ ఫ్రజైల్ వెసల్స్ అండ్ వీఆర్ కాల్డ్ టు బి బ్రోకెన్ ఫర్ అవర్ ఈగోయిజం అండ్ గివ్ బిగ్ సోర్స్ ఆఫ్ లైఫ్ ఫర్ అదర్స్. ప్రజలకు, ఇతరులకు ఆ జీవన నాడి, జీవ ఊటగా ప్రతి గురువు మారాలి. ఎందుకంటే క్రీస్తు యొక్క దైవత్వంలో, క్రీస్తు యొక్క గురుత్వంలో, క్రీస్తు యొక్క పవిత్రతలో, క్రీస్తు యొక్క ఘనతలో భాగస్థులం అవుతున్నాము, స్నేహితులం అవుతున్నాము. మరి ప్రభు చెప్తున్నాడు, మీరు అడగండి నేను మీకు ఇస్తానని. కాబట్టి గురువుకి వ్యక్తిగతంగా దేవుడిచ్చేటువంటి సందేశము, మరి మాకు గురుత్వం, ముఖ్యంగా 25 సంవత్సరాల గురుత్వంలో దేవుడు చేసినటువంటి అనేక మేలులకు మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆ ప్రభువుకి ఇచ్చినటువంటి మాట, ప్రభువా నీలా నేను పేదరికాన్ని అనుభవిస్తాను, నన్ను నేను తగ్గించుకుంటాను. పశువుల సాలలో పరలోకం నుండి పశువుల సాలలోనికి దిగి వచ్చినటువంటి దైవ కుమారుడా, నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు మేము కూడా మాకు ఒక గుణపాఠం నేర్పిస్తున్నావు. పాదాలు కడగాలని, పేదరికంలో జీవించాలని, తగ్గింపు స్వభావంతో ఉండాలని, దేవుడే మనిషిగా అయినప్పుడు మనుషులము ఇంకెలా ఉండాలని. పేదరికంలో మేము భాగస్థులం అవుతామన్న ఇచ్చిన మాటను మేము గుర్తు చేసుకుంటున్నాం. విధేయత. ఆ ప్రభువు మంచివాడు కాబట్టి అతడు ఏమి చెప్పినా అది మా మేలుకే అని శిరస్సు వంచిన తల్లి మరియా, అనేక మంది పునీతులు మరి వారిని అనుసరించి క్రీస్తే తన తండ్రికి శిరస్సు వంచిన రీతిలో మేము కూడా విధేయించాలనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. క్రీస్తు పవిత్రుడు. ఆ పవిత్రతలో మా పవిత్రతను నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలని మేము గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే తావిలేని పువ్వు వ్యర్థం, సువాసన లేని పువ్వు పనికిరాదు. పవిత్రత అనేటువంటి సువాసన మాలో లేకపోతే అందరితో సమానం, ఒకటే. అందరికీ, మాకు బయట వాళ్ళకి ఏ పెద్ద తేడాలు ఉండదు. గురుత్వానికి విలువ క్రీస్తుమయమై జీవించడం, క్రీస్తు పరిమళాన్ని, పరిశుద్ధ పరిమళాన్ని వెదజల్లడం.
కాబట్టి గురువులుగా మేము పీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఈ పీఠం దగ్గరికి నిలబడ్డానికి నేను అర్హున్నా కాదని మేము గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇదిగో ఇక్కడ నిలబడిన మనిషి సామాన్యమైన మనిషి కాదు, దేవుని యొక్క అభిషిక్తుడని ప్రజలుగా మీరు చూడాలి. మరి 25 సంవత్సరాలుగా మేము జీవిస్తూ ఉన్నాము గురువులుగా, ఇతరులు గురువులు. మరి ఎప్పటికప్పుడు ఈ సందర్భంగా దేవుడు మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు, ప్రశ్నించుకోమంటూ ఉన్నాడు. మరి కృతజ్ఞత తెలియజేసుకుందాం. జూబ్లీ ఈజ్ ఎ టైమ్ టు లుక్ బ్యాక్ విత్ గ్రాటిట్యూడ్ అండ్ లుక్ అహెడ్ విత్ హోప్. గత 25 ఏళ్లుగా ఆ ప్రభువు పక్షి తన రెక్కల మీద మోసుకొని వెళ్తున్నట్లుగా ఆ ప్రభువు ఫాదర్ గారిని మమ్మల్ని అందరినీ కూడా మోసుకొని వచ్చాడు. అన్ని ఆపదల నుండి అపాయాలను కాపాడాడు. ఇదిగో పునీత పౌలుడు చెప్తున్నాడు, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఒంటరితనాన్ని అనుభవించాము. కొన్నిసార్లు మా మధ్య మాకే చెప్పాలంటే ఉన్న విషయం అప్పుడప్పుడు కాస్త పెదవ విరుపులు, కాస్త చిన్న అసూయ, చిన్న ఈర్ష అటు ప్రజల నుంచి ఇటు మా వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. ఇది సహజం, ఇది ఒప్పుకోవాలి. కష్టపడి పని చేస్తున్నప్పుడు ఆ కష్టానికి తగిన గుర్తింపు లేనప్పుడు ఇంట్లో భార్య అయినా సరే నిరాశపడుతుంది. అయ్యో నేను ఇంత చేస్తున్నాను నా కుటుంబానికి, నా భర్తకి, నా పిల్లలకి, కనీసం ఒక కృతజ్ఞత లేదే మా వాళ్ళకని. ఇటువంటి భావాలు అప్పుడు మాకు వస్తూ ఉంటాయి, మాలో కూడా వస్తూ ఉంటాయి. ఇంత చేస్తున్నాను ఈ ప్రజలకి, వీరు నన్ను, నా సేవను గుర్తించడం లేదు. అలాగే కలిసి పనిచేస్తున్నటువంటి వారి నుంచి ఒక మాట, ఒక మెచ్చుకోలు, ఒక అభినందన వస్తే కొన్నంత బలం వస్తుంది ప్రతి గురువుకి. అప్పుడప్పుడు అలా ఆశించింది మాకు దక్కకపోవచ్చు, అది నిజం. కానీ చివరగా చెప్తున్నాడు పునీత పౌలుడు, మమ్మల్ని విడిచిపెట్టలేదు. నేను ఒంటరిని కాదు, మేము ఎవరిమి ఒంటరి వాళ్ళము కాదు, ఆ ప్రభువు మాతో ఉన్నాడు. ఆ ప్రభువు నాతో ఉన్నాడు. హీ ఈజ్ మై కంపానియన్, వాక్స్ విత్ మీ డే ఇన్ అండ్ డే అవుట్, ఈజ్ ద సోర్స్ ఆఫ్ అ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్. మరి దానికి ఫాదర్ గారితో పాటు మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇక ఫాదర్ గారు గురించి చెప్పాలంటే కాటం అంటే ఈయన మొదట్లోనూ కాటన్ దొర గారు ఉన్నారు కదా, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కాటన్ దొర గారు ఆ పేరు మీద కానీ వచ్చింది కాటం అనుకుంటే కాటన్ కాదు. సో కాటన్ దొర గారు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు అన్నం పెడితే ఈ కాటం దొర గారు ఆధ్యాత్మిక భోజనం అనేక మందికి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాటన్ దొర గారు బ్రిడ్జ్ కట్టారు, అక్కడ చూశాను, పెద్ద కటౌట్ పెట్టారు. ఇందాక పూజ ప్రారంభంలో చక్కగా ఫాదర్ గారు చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ, విద్యాసేవలు రాజోలు ఆ ప్రాంతాల్లో, అలాగే అక్కడ సోషల్ సర్వీస్, అలాగే దేవాలయాలు నిర్మాణం. కాబట్టి ఇతను కాటం దొరగారు అని అనుకుంటున్నాను. అన్నింటికీ మించి ప్రజల జీవితాలను కట్టాడు, ఆధ్యాత్మిక సౌధాలను నిర్మించాడు. దేవుడు బల్తజార్ ఫాదర్ గారిని బలంగా ఘనంగా ఉపయోగించుకున్నాడు. కాబట్టి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఒక దగ్గర ఒక చక్కని మాట చదివాను. బిషప్ టామ్ బర్న్స్ ఆఫ్ మెనీవియా, గ్రేట్ బ్రిటన్. ఆ బిషప్ గారు ఒక స్టిక్కర్ చూశారట. అతను బండి మీద, కారు మీద వెళ్తుంటే ముందు ఒక కారు, ఆ కారు మీద ఒక స్టిక్కర్ ఉందట, కొటేషను. అది ఎలా ఉందంటే, బీ పేషెంట్ విత్ మీ, గాడ్ హ్యాజంట్ ఫినిష్డ్ మేకింగ్ మీ యెట్. బీ పేషెంట్ విత్ మీ, గాడ్ హ్యాజ్ నాట్ ఫినిష్డ్ మేకింగ్ మీ యెట్. కాస్త ఓపిక పట్టవయ్యా, తొందరపడుతున్నాడు వెనకాతలు ఉన్నవాడు, తప్పుకోమని. కాస్త ఓపిక పట్టవయ్యా, దేవుడు నన్ను ఇంకా పూర్తి చేయలేదు, నన్ను నిర్మించడంలో, నన్ను కట్టడంలో ఇంకా పూర్తి చేయలేదు, ఇంకా ఫైనల్ టచెస్ ఉన్నాయి. ఇది జీవితాంతము ఈ ఫైనల్ టచెస్ ఇస్తూనే ఉంటాడు దేవుడు. వీఆర్ నెవర్ పర్ఫెక్ట్, వీఆర్ ఆల్ ఇంపర్ఫెక్ట్. సో లెట్ us surrender ourselves into his hands for that great perfection. మరి ఈరోజు ఫాదర్ గారితో పాటు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నప్పుడు ఒక చక్కని మాట నాకు
ఎవరో ఒకరు ఉత్తరం రాశారు కృతజ్ఞత తెలియజేసుకోవడం గురించి. బహుశా ఈ క్షణం మన ఫాదర్ గారికి మా అందరికి కూడా ఈ మాటలు వర్తిస్తాయని అనుకుంటున్నాను. అది ఇలా రాశాడు, కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అని. నన్ను ద్వేషించిన వారందరికీ నా కృతజ్ఞతలు. వారు నన్ను మానసికంగా మరింత బలపరిచి దృఢపరిచారు. నన్ను ప్రేమించిన వారికి నా కృతజ్ఞతలు. వారు నా హృదయాన్ని మరింత విశాలం చేశారు. నా బాగోగుల గురించి తప్పించి కన్నీరు కార్చిన వారందరికీ కృతజ్ఞతలు. వారు నా పట్ల ఎంత శ్రద్ధ చూపుతున్నారో మరొకసారి అప్పుడప్పుడు గుర్తు చేశారు. నన్ను ఒంటరిని చేసి విడిచి వెళ్ళిపోయిన వారికి నా కృతజ్ఞతలు. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని వారు గుర్తు చేశారు. నా జీవితంలో ప్రవేశించిన వారందరికీ నా కృతజ్ఞతలు. బహుశా ఫాదర్ గారి మాటల్లో, నేను 25 సంవత్సరాలు గురుత్వంలో నిలదొక్కుని ఇప్పుడు ఈ పీఠం దగ్గర కృతజ్ఞత చెప్తున్నానంటే దానికి కారణమైన మీ అందరికీ, నా తోడుగా ఉన్న మీరందరికీ, ప్రజలందరికీ కృతజ్ఞతలని చెప్తున్నారు. మరి ఈరోజు ఫాదర్ గారి గురించి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఠాగూర్ కూడా చక్కనటువంటి మాటలు చెప్పాడు. అది నాకు ఈ సందర్భానుచితం అని అనిపిస్తుంది. 63వ కీర్తన లేకపోతే ఆ పాటలో అంటున్నాడు, ఠాగూర్ రాసిన గీతాంజలిలో చక్కని మాటలు ఇవి. 63. ఓ దేవా, దేవుని కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. ఓ దేవా, ఈ జీవితంలో నాకు తెలియని మిత్రులకు నన్ను పరిచయం చేశావు. నావి కాని ఇళ్లల్లో నాకు స్థానం ఇచ్చావు. ప్రతి గురువు కూడా ఈ కొత్త విచారణకి వెళ్ళినప్పుడు ఎవరెవరో తెలియదు మాకు. నావి కాని ఇళ్లల్లో నాకు ప్రముఖ స్థానం ఇచ్చావు. దూరాన్ని దగ్గర చేశావు, పరదేశిని నా సోదరుణ్ణి చేశావు. నాకు అలవాటైన నివాసాల్ని విడవాలంటే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఒక దగ్గర పనిచేసినప్పుడు ప్రజలందరూ కుటుంబ సభ్యులు అయిపోతారు. ఆ బంధం చాలా సిమెంట్ లాగా అంటుపోతుంటుంది, దృఢంగా ఉంటుంది. వాళ్ళని విడిచిపెట్టి కొత్త ప్రదేశానికి వెళ్ళడం అంటే, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవడం అంటే అంత సులువు కాదు. మాకు సంవత్సరాలు ఎక్కువ అయ్యేకొలది ఇంకా బంధం ఇంకా గట్టిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంకా కొంచెం కష్టపడవలసి వస్తుంది. అయితే కొత్తలో కూడా పాత ఇమిడి ఉందని, అక్కడ కూడా నువ్వు ఉన్నావని మేము మర్చిపోతుంటాం అప్పుడప్పుడు. జన్మలో మృత్యువులో ఈ లోకములో ఎక్కడెక్కడ నువ్వు నన్ను తిప్పిన అపరిచితమైన దానికి నా హృదయాన్ని ఆనంద బంధాలతో ఎప్పుడూ నీవు జతపరుస్తూనే ఉంటూ నా అనంత జీవిత పదచారివి నీవే అంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఫాదర్ గారిని దేవుని సన్నిధిలో సమర్పిస్తూ అభినందిద్దాం, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వీఆర్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఫిడెలిటీ in the life of Father Balthazar, and his fidelity and faithfulness to the promise he made on the day of ordination. పిలుచుకున్న ప్రభువు నిలకడగా నిలబడ్డాడు. ఇంతవరకు పిలుపు పొందినటువంటి స్పందించినటువంటి మన సోదర గురువు దానికి కట్టుబడి నిలబడ్డాడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. కాబట్టి దేవుని కృతజ్ఞతలు, మన ఫాదర్ గారికి అభినందనలు తెలియచేద్దాం. కృతజ్ఞతతో అభినందనలతో గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారికి లెట్ us కంగ్రాచులేట్ ఫాదర్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ స్పెషల్ డే. చివరిగా ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. మన గురువు గురించి దేవుని సన్నిధిలో పెడుతూ గురువుకి అభినందనలు తెలియజేస్తూ దేవుని సన్నిధిలో, ఓ గురువరేణ్య, ఓ క్రీస్తు ప్రభువా, నీవే మా ప్రధాన యాజకుడవు. ఓ ప్రభువా, నీ పవిత్ర యాజకత్వంలో పాలునిచ్చిన మా సోదర గురువు బల్తజార్ స్వాముల వారి విషయమై మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభువా.
సీమోను పేతురు లాంటి వాళ్ళం మేము. సీమోను అంటే రెల్లు కాడ, గాలికి ఊగిసలాడే ఊగిపోయే బలహీనమైన మనస్తత్వం కలిగిన మాకు పేతురు అనేటువంటి స్థిర మనస్తత్వాన్ని రాయిగా మమ్మల్ని స్థిరపరుస్తున్నావు ప్రభువా. మా గురువును మమ్మందరినీ మా చపల చిత్తమైన గాలికి ఊగిసలాడే స్థిరత్వం లేని కొన్ని సందర్భాల్లో మేము బలహీన పడిపోయినా ఓ ప్రభువా మమ్మల్ని బలపరిచి నడిపించినందుకు వందనాలు. మా పూజ్య గురువు, స్నేహితుడైన గురువు బల్తజార్ స్వాముల విషయంలో కూడా ప్రభువా నీ యొక్క అపారమైన కృపా, ప్రేమ, కరుణకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఓ క్రీస్తువా, విశ్వాస జ్యోతిగా మా ఈ గురువు ఏలూరు పీఠములో నలుమూలలా సువార్త సుగంధాలను వెదజల్లాలని, ఆత్మీయ కాపరిగా ప్రభువా క్రీస్తువా నీ బాటలో నడుస్తూ నీ మందను శ్రద్ధతో నడిపిస్తూ పరామర్శించాలని, ఆయురారోగ్యాలతో ఆత్మీయ వరాలతో నింపబడాలని మీ ప్రార్థన చేస్తూ ఉండగా అమ్మ మరియా ఆత్మీయ ప్రార్థన సహాయముతో నడిపించమ్మా. ప్రేషిత పరిచర్యలో వర్ధిల్లడానికి కలిగినటువంటి వరాలకై మీ దాసుని కొరకు ప్రార్థించమ్మా. చిన్న ప్రార్థనను మీ పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం ప్రభు. ఆమేన్.